ఏంటి ఈ మధ్యలో కొత్తగా కులాలు డ్రగ్స్ అని కొత్తగా ఏంటి రెగ్యులర్గా అదే మాట్లాడుతున్నారు ఏంటి? ఎనీథింగ్ అంటే ఏదన్నా అంతా మిమ్మల్ని ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, కాకపోతే ఇప్పుడే కొద్దిగా గట్టిగా వినిపిస్తున్నట్టుంది అందరికి. అంతేనా? మించి ఏం లేదు, ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను. అండ్ కొంచెం వాయిస్ రేజ్ చేసి చెప్తున్నానేమో ఈసారి. అంటే అంతలా మిమ్మల్ని కదిలించిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? చిరాకు వస్తుందండి అందరికి. మీకే చిరాకు అనిపించలే? చెప్పండి, లేదు నచ్చిందా మీకు ఈ సిస్టమ్? అసలు అంటే స్పెషల్గా మనోజ్ చెప్తున్నారంటే నాకు అడుగుతున్నా, దాటకండి, చెప్పండి. ఏంటి ఏం అడిగారు మళ్ళీ? మీకు ఇప్పుడు మనకున్న ఈ కులాలు మీకు ఇష్టమా? అసలు ఇష్టం లేదు, మీకు లేదు కదా. అలాగే మనకి నాకు లేదు. ఇంకా మన నెక్స్ట్ జనరేషన్కి వద్దారు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం ఒక జనరేషన్ నుంచి ఎలా చూసామంటే మన పేరెంట్స్, మన తాతలు, మనం ఇప్పుడు మీరు నేను పల్లెటూరులో పెరిగాం. ఇప్పుడు నా పిల్లలు, ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మ సిటీలోనే ఉంది, వాళ్ళ తాత సిటీలోనే ఇక్కడ ఉన్నాం. బట్ మనకు ఒక అడ్వాంటేజ్, పల్లెటూరుకి వెళ్ళినాం, ఆ మట్టి వాసన తెలుసు మనకి, పొలాల్లో విరిగాం. అమ్మమ్మ వాళ్ళు అక్కడ సాకారు మనల్ని తీసుకెళ్ళి ఊపాలు, అది ఈరోజు లేదు. అండ్ లైక్ ఈ రోజుల్లో ఏం ఒకటే మిగులుతుందంటే వాళ్ళ పెద్దల దగ్గర నుంచి మంచివన్నీ వెళ్ళిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ సినిమాలో ఒక పాట కూడా ఉంది, అది త్వరలో చెప్తాను. అది చాలా మంచి, చాలా బాగా రాశాడు ఆయన. అంటే ఆడియోలో లేదా? అది ఆడియో సినిమా నెక్స్ట్ ఫిల్మ్కి. నెక్స్ట్ ఫిల్మ్కి ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. సో అదేంటంటే ఇప్పుడు మంచివన్నీ వదిలేస్తున్నాం మనం. ఏదైతే చెడ్డ ఉన్నాయో, ఏదైతే ఆమెకు దీనివల్ల అంటే ఒక క్యాస్ట్ అనేది విడిపోయేదానికి తప్ప కలిసేదానికి ఉపయోగపడదు ఎక్కడ. ఒక అమ్మాయిని నువ్వు చూసినప్పుడు బీటు కొట్టేటప్పుడు క్యాస్ట్ చూసి బీటు కొట్టావు, చేయిరిగినప్పుడు క్యాస్ట్ చూసి డాక్టర్ దగ్గరికి వెళ్దావు. అది నువ్వు క్యాస్ట్ చూసుకుని నువ్వు ఈ క్యాస్ట్కే పుట్టాలని పుట్టావు, అర్థమైంది? అది ఇవన్నీ నీ కంట్రోల్ లేనిది. అండ్ ఈ రోజుల్లో కూడా ఒక క్లిక్ కూడా సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ వచ్చాక అందరిది ఒకటే ఇప్పుడు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. అండ్ ఈ రోజుల్లో టీవీ ఆన్ చేస్తే గొడవలు, ఎక్కడికైనా వెళ్తే జై ఫలానా ఇది జై ఫలానా అది జై. ఎందుకు ఇంకా సరే ఓకే, రాజకీయ పరంగా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది వాళ్ళకంటే ఓకే, వాళ్ళ సైడ్ నేను దూరను. అది కనీసం నేను చెప్పేది ఒకటే, సినిమాలని క్యాస్ట్ ఫీలింగ్స్తో చూడకండి. అండ్ కాలేజ్ లైఫ్ని, ఆ బ్యూటిఫుల్ లైఫ్ని క్యాస్ట్ ఫీలింగ్స్తో గడపకండి. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ఒక సినిమా వస్తుందంటే అది ఒక కులపోతుడు ఎవరిది కాదు. అండ్ ఒక 100 కులాలు కలిసి చేస్తేనే ఒక సినిమా. లైట్ మ్యాన్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంతా, ఈ సినిమా అంతా కలిసి ఓన్లీ ఈ కుల మెంబర్లీ సైన్ పెట్టుకుని చేసిన సినిమా ఒకటి చెప్పండి, ఏదే ఉండదు. అది ఊరికే మాటలు, ఇది మావాడి సినిమా అని, అది వేస్ట్ మాటలు. ఇంకా ఆపి మంచి సినిమాని ఆదరించండి. సినిమా బాగుంటే చూడండి, ఆర్టిస్ట్ బాగా చేస్తే ఎంకరేజ్ చేయండి. బాగాలేనప్పుడు మీరు ఎలాగో చూడరు సినిమా, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయకండి. అంతేగాని ఒక క్యాస్ట్ పరంగా పెట్టుకొని రే మనవాడు సినిమా ఇది, ఈ సినిమా ఇది, ఈ సినిమా మన ఓపెనింగ్ ఆడికంటే ఎక్కువ రావాలి, ఆ ఉద్దేశంతో చేయకండి. అతనికంటే మంచి యాక్టర్, అతనికంటే కష్టపడతాడో లేదు, అతనికంటే మంచి సినిమా తీస్తారు, వాటిలో చూడాలి తప్ప ఇలా చూడకండి. ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ప్రతి ఆర్టిస్ట్ కష్టపడేది ప్రతి ఒక్కరి ఇంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మేము కష్టపడుతున్నాం. అండ్ ఆ కష్టాన్ని కూడా క్యాస్ట్ ట్యాగ్ వేసేస్తే వేస్ట్ కదా ఎంత కష్టపడి. సో దట్స్ ద రీజన్ ఐ కీప్ టెల్లింగ్ ఇట్. అండ్ డ్రగ్స్ ఎందుకంటానంటే, క్యాస్ట్ డ్రగ్స్ పక్కన ఎందుకు చెప్తానంటే, డ్రగ్స్ ఎంత డేంజర్ అందరికీ తెలుసు. ఇది కూడా ఈక్వల్లీ అంతకంటే ఎక్కువ డేంజర్ అని అది ఇమీడియట్గా అర్థమయ్యే దానికోసం ట్యాగ్ చేసి చెప్తున్నాను అనమాట. ఇంత తమాషాగా ఉండే, ఇంత సెటిల్ వేసే మనోజ్ వెనక ఇంత సీరియస్ యాంగిల్ ఉందంటే గొప్ప విషయం నిజంగా. చైల్డ్హుడ్ నుంచి ఉందండి, చైల్డ్హుడ్ మనం పెంచింది, మా నాన్నగారు కూడా ఇలా పెంచలేదు. అండ్ మా నాన్నగారు స్కూల్ చూసినా కూడా మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు స్కూల్ ఓపెనింగ్ నుంచి 93 నుంచి. అండ్ ఆబ్వియస్లీ మేము ఇంకా ఎలా పెరగలుగుతాం, ఇంకా అదే మైండ్ సెట్ పెరుగుతా. అండ్ నాకు ఇంకా పర్సనల్గా అండ్ నాకంటూ నా క్యాస్ట్ మెంబర్స్, నా ఫ్రెండ్స్, అండ్ నా గ్రూప్లో కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ 10th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి అప్పటి నుంచి ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ. అండ్ వీఆర్ ఆల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. కానీ ఇద్దరు మేము ఒక క్యాస్ట్ అనేసి ఎలాగైనా ఒక గ్రూప్ ఫామ్ చేసిన లేదు, అది చేసిన లేదు. అండ్ ఈ రోజుల్లో ఏ ఆర్టిస్ట్ కానీ ఎవరికి లేదు మా ఏజ్ గ్రూప్స్లో. అండ్ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఈరోజు. అండ్ అది జనాలు అది అర్థం చేసుకొని వాళ్ళు కూడా దే హ్యావ్ టు ట్రై లవింగ్ ఈచ్ అదర్. అండ్ అందరిది ఒకటే కులం, ప్రేమికులం అని చెప్తున్నాను అనమాట. దేవుడు అంటారు, ఎప్పుడు అంటారు రే దేవుడు మనకు అన్నీ ఇచ్చేసారా, ఈ పూజలు, ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి మనం, ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలిరా మనం ప్రతిదానికి.